దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలను ఇక్కడ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. దేవుణ్ణి వర్ణించడం అనేది ఎంత గొప్ప భాగ్యం. అది ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాల్ని వర్ణించడం. దావీదు భక్తుల్లో ఉన్న ఒక గొప్ప అలవాటు ఇదే. అతనిలో ఉన్న మంచి లక్షణం ఇదే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని వర్ణించడం ప్రారంభించాడు. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇదే మాట 111వ కీర్తన 4వ వచనంలో కూడా ఉంటుంది. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడని. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేశారు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు తెలియజేస్తూ పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు అనే మాట ఆయన వాడారు. అంటే దేవుడు పూర్ణుడు. ఆయన హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ మర్సీ. ఆయనలో కొరత లేదు, ఆయనలో లోపం లేదు. సర్వసాధారణంగా మనుషుల ప్రేమల్లో కొరతలు ఉంటాయి, మనుషుల ప్రేమల్లో కొదువులు ఉంటాయి, మనుషుల ప్రేమల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి, తారతమ్యాలు ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు కదా. దేవుడు ఒకరిని ఎక్కువగా ప్రేమించి మరొకరిని తక్కువగా ప్రేమించడం అనేది లేదు. విశ్వాసంతో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ప్రభువా నీవు నాకు కావాలి, నా రక్షణ కొరకు నీ దగ్గరికి వచ్చాను, నా ఆత్మ రక్షించబడినట్లుగా నీ శరణు కోరుకున్నానని ఎవరైనా సరే, వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ పరిస్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా, ఎంత దిగజారిన పరిస్థితిలో, అగాధ జలముల్లో దిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ప్రార్థనను విని, వారి కన్ఫెషన్ ఏదైతే ఉందో దేవుడు విని వారిని లేవనెత్తువాడు. హెచ్చుతగ్గులు లేవు. ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాటి అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదా. నీ నుండి దేవుడు కోరుకుంటుందంటూ ఏదైనా ఉంది అంటే నీ మనసు మారాలని కోరుతున్నాడు ఆయన. నీ జీవితం మారాలని కోరుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అన్నీ మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. బట్టలు మార్చుకుంటున్నారు, అంటే వస్త్రాల రంగులు మారుతున్నాయి, పిలుపులు మారుతున్నాయి. కొన్ని రోజుల వరకు మమ్మల్ని ఈ పేరుతోనే పిలవండి అని పిలుపులు మార్చుకుంటున్నారు. ఇళ్ల యొక్క ఆకారాలు మార్చుకుంటున్నారు, తలుపులు కిటికీల యొక్క స్థానములు మారుస్తున్నారు. ఎన్నో మారిపోతున్నాయి. ఆఖరికి ఈ పేరు బాలేదు, లేదా ఈ పేరులో ఏదో లోపం ఉందని ఎవరైనా అంటే ఆ పేరులో అక్షరాలు మార్చుకుని వాటిని చిన్నప్పుడు పిల్లలు పుస్తకాల్లో 1-10 సార్లు రాసినట్టుగా ఇప్పుడు పేర్లు కూడా రాస్తున్నారు. అలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి మేలులు పొందాలని, ఆశీర్వాదం పొందాలని. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది అంటే, ఆయన దయాదాక్షిణ్యములు ఎంత గొప్పవి అంటే, ఆయన మనల్ని కనికరించినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపగలిగిన దేవుడు ఆయన.